వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న గోదావరి కని వన్ టౌన్ పోలీసులు. 1 కేజీ 220 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. ఏఐటీయూసీలో చేరిన OCP5 ఉద్యోగులు కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించిన ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్. RG1 ఏరియా సింగరేణి సెక్టార్ 2 స్కూల్లో ఘనంగా ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. CITU సొంత ఇంటి అమలు పోరాటాన్ని తప్పుదోవ పట్టిస్తున్న నాయకులకు బుద్ధి చెప్పండి. గోడ పోస్టర్ను ఆవిష్కరణలో CITU RG1 కార్యదర్శి శ్రీనివాస్ పిలుపు. గోదావరి కని మనోచైతన్య మానసిక వికలాంగుల కేంద్రంలో నడిపెల్లి రాజేశ్వరరావు రాజకుమారిల మనవడు రీతన్స్ జన్మదిన వేడుకలు. గణపతి నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు గణేష్ మండపాల వద్ద భక్తుల నుండి విశేష పూజలను అందుకున్న గణపయ్య. గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గోదావరి కని వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి కేజీ 220 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోదావరి కని ఏసీపీ మడత రమేష్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుంటపల్లి సిరి ఫంక్షన్ హాలు వెనుక గల చెట్ల పొదల ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి 1 కిలో 220 గ్రాములైన డ్రై గంజాయిని పట్టుకొని వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడ ఉన్న ఇద్దరిని విచారించగా వారి పేర్లు శ్రీనివాస్, అభినవ్ అని తెలిపి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించగలిగే దురుద్దేశంతో గంజాయి అమ్ముతున్నామని తెలపడం జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందని ఏసీపీ ఎం రమేష్ తెలిపారు. నిందితుల్లో అభినవ్ వర్ధన్ కొత్తగూడానికి చెందిన వ్యక్తిగా కాగా ఇతను ఆటో డ్రైవర్గా పనిచేస్తూ వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోక గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. అభి అనే వ్యక్తి కూడా గతంలో 2-3 సార్లు గంజాయి తీసుకొచ్చి హైదరాబాదులో తనకు తెలిసిన ఇతర ప్రాంతాల్లో అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణా చేసేవాడు. ఇదే క్రమంలో గోదావరి కనికి చెందిన శ్రీనివాసు అక్క కొత్తగూడెంలో ఉండగా అక్కడికి వెళ్లిన సమయంలో అభినవ్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారి గంజాయి అక్రమ రవాణాకి ఇద్దరు ఒకటయ్యారు. ఇద్దరికి గంజాయి అలవాటు ఉండటం వల్ల ఇద్దరు కలిసి తాగేవారు. అభినవ్ గోదావరి అవతల సీలేరు నుండి గుర్తు తెలియని వ్యక్తులు వద్ద గంజాయిని తీసుకుని రాగా వారి దగ్గర నుండి తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతామనే ఉద్దేశంతో శ్రీనివాస్ మొదటగా 250 గ్రాముల గంజాయి తీసుకొచ్చి ఒక వ్యక్తితో అమ్మినట్లు తెలిపారన్నారు. అదే క్రమంలో శ్రీనివాస్ కూడా అభితో గోదావరి కనిలో గంజాయికి మంచి డిమాండ్ ఉందని, అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని గంజాయి తీసుకొచ్చి వచ్చి గోదావరి కనిలోని అమ్మేవాడని, అభినవ్ గతంలో కూడా వచ్చిన అప్పుడప్పుడు శ్రీనివాస్కు గంజాయి సరఫరా చేశాడని వెల్లడించినట్లు ఏసీపీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు మా రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు ఈ గోదావరి కని డివిజన్లో పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలు అమ్మేవారి మీద, కొనేవారి మీద, డిస్ట్రిబ్యూషన్ చేసే వారి మీద తీవ్రమైన నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గోదావరి కని వన్ టౌన్ పోలీసులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఇద్దరు వ్యక్తులను అడ్డగుంటపల్లి ప్రాంతం లోపల అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1 కేజీ గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేజీ గాంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి మీద పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు సీలేరు ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దానికి అందరినీ చేయడం జరుగుతుంది. దాని మీద ఈరోజు వాళ్ళను
అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీరిని తదుపరి పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి ఇక్కడ మిగతా దీని వెనకాల ఉన్నటువంటి చైన్ను కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ చేసి కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా పరిశోధన చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరికని ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే నిర్భయంగా మీకు ఏ చిన్న అనుమానం వచ్చినప్పటికీ కూడా, ఎవరి మీద అనుమానం ఉన్నప్పటికీ కూడా నిర్భయంగా మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు వాళ్ళ పిల్లల మీద మిగతా వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి పోలీసులకు కోఆపరేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా గంజాయి అమ్మే నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రమేష్, అనుష, క్రైమ్ పార్టీ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ రమేష్, శ్రీనివాస్, సదానందం, కానిస్టేబుల్స్ రమేష్, మధుకర్, మధుసూదన్లను ఏసీపీ అభినందించారు. సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన కోసం, వారి సంక్షేమం కోసం ఏఐటీయూసీ ముందుంటుందని కొన్ని కార్మిక సంఘాల ఏఐటీయూసీపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ అన్నారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో బుధవారం సాయంత్రం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలో ఓసీపీ 5 చెందిన ఉద్యోగుల సమ్మెలో సుధాకర్, తోట లక్ష్మణ్, మంతిని మల్లేష్లు, ఏఐటీయూసీ ప్రాజెక్టు కార్యదర్శి గుర్రం ప్రభుదాస్ వారి ఆధ్వర్యంలో ఏఐటీయూసీలో చేరిన సందర్భంగా ఎల్లాగౌడ్ వారికి కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడుతూ ఏఐటీయూసీ సింగరేణిలో 1942లో ఆవిర్భవించిందని, ఇది కార్మికులు తమ హక్కులను సాధించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి కార్మిక సంఘమని అన్నారు. ఏఐటీయూసీ నాటి నుండి నేటి వరకు కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం అనేక పోరాటాలు, సమ్మెలు చేసి హక్కులు సాధించిన చరిత్ర ఏఐటీయూసీకి ఉందని అన్నారు. అదేవిధంగా సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీబీజీకేఎస్ యూనియన్ రాజకీయ జోక్యం, పైరవీల వల్ల కార్మికుల సమస్యలు పరిష్కారం కాక పెండింగ్లో ఉండటం వల్ల ఏఐటీయూసీ యూనియన్ కార్మికులు పక్షాన నిలబడి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టాలని ఇతర యూనియన్లు యాజమాన్యం సంఖలో సొంచి అడ్డుకున్న ఏఐటీయూసీ కోర్టుకు వెళ్లి సింగరేణిలోని గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టించడం జరిగిందని తెలిపారు. ఏఐటీయూసీ 2023లో జరిగిన ఎన్నికల్లో 7వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి యాజమాన్యం దాదాపు 10 నెలల ఆపి సెప్టెంబర్ 2024లో గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఏఐటీయూసీ వెంటనే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరిపే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు నిర్వహించాలని యాజమాన్యంకు లేఖ రాయడం జరిగిందని, యాజమాన్యం 2024 నవంబర్లో, మార్చి 2025, జూన్ 2025 నిర్వహించిన సమావేశాల్లో కార్మికులకు చెందిన అనేక సమస్యల్ని పరిష్కరించాలని కోరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఓసీ5 నుండి 3 కార్మికులు చేరడం జరిగింది. మా ప్రభు అన్నట్టుగా కుటుంబం, ఏఐటీసీ కుటుంబం అంటే ఒక తల్లి సంఘం. తల్లి సంఘంలోకి ఈరోజు వచ్చిన సుధాకర్, లక్ష్మీనారాయణ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కుటుంబం, తల్లి సంఘం అనేది ఈరోజు పుట్టింది కాదు. ఎప్పుడైతే సింగరేణి సంస్థ పుట్టిందో అప్పుడే ఈ తల్లి సంఘం పుట్టింది. కార్మికులు పెట్టుకున్నటువంటి యూనియన్, ఎదురు నిలబడి పెట్టినటువంటి సంఘం, బాంఛన ధోరణి కాలు మొక్కుతున్న సందర్భంలో పుట్టినటువంటి సంఘం, కంపెనీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి సంఘం, కార్మికుల హక్కులు సాధించుకున్నందుకు పుట్టినటువంటి సంఘం ఎర్ర జెండా సంఘం ఏఐటీసీ. కొంతమంది యూనియన్ వాళ్ళు సరే వాళ్ళు ఈర్ష్య కొద్దో లేదా మా ఉనికి పోతుందన్న ఉద్దేశంతోనో ఏదో విధంగా ఈ రోజున అవాకులు చెవాకులు వేస్తున్నారు. మేము ఒక్కడే చెప్తున్నాం, మీరు ఎంత మొత్తుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా మీ గొర్రె దోకడు బెత్తడే అన్నట్టుగా గొర్రె దోకడు ఎప్పుడు బెత్తడే ఉంటుంది. కాబట్టి మేము కార్మికులకు కట్టుబడి ఉన్నాం. కార్మికుల కోసమే పుట్టిన యూనియన్, ఆ యూనియన్లో మేము పుట్టినందుకు గర్వపడుతూ యూనియన్ హక్కుల కోసం, కార్మికుల భద్రత కోసం
ఉన్నటువంటి సంఘం ఇవాళ నిరంతరం పోరాటాలతోనే నిరంతరం సమస్యలపైన ఇలా పోరాడుతున్నటువంటి సంఘంలో వారు చేరినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా నిరంతరం చేరికలు జరుగుతాయి, చూసుకోండి మీరు. ఇంకా నిరంతరం పోరాటం జరుగుతుంది, నిరంతరం కార్మికులు ఏఐటీసీలో చేరుతూనే ఉంటారు. కాబట్టి ఆలోచన చేసి కార్మికులకు నష్టం జరగకుండా కార్మికులను ఐక్యం చేయడానికి కలిసి వస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. యూనియన్లోకి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ మన యూనియన్ పట్ల అక్కడ నిర్వహిస్తున్న పనుల పట్ల వాళ్ళు ఆకర్షితులై ఈరోజు ఇందులో చేరుతామన్నా అని స్వయంగా వాళ్ళే మనకు తెలియజేయడం జరిగింది. పెద్దలు అన్న మడ్డెల్ అన్న గారి సమక్షంలో మన యూనియన్లోకి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బలోపేతానికి మేము మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మదన మహేష్, సహాయక కార్యదర్శి రంగు శ్రీను, నాయకులు గండి ప్రసాద్, బోగస్ సతీష్, దొంద సాయన్న, ఎం చక్రపాణి, బండి మల్లేష్, దాసరి శ్రీనివాస్, భక్తి శ్రీనివాస్, బ్రహ్మచారి, గుడిశేల నరేష్, అజీం పాషా, ఎర్రవెల్లి రాజయ్య, కలవేను రాజేష్, విజయ్, దేవేందర్ రెడ్డి, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఆర్జీవన్ ఏరియా సింగరేణి సెక్టార్ 2 స్కూల్లో గురువారం ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి హాజరై ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థుల చేత సన్మానించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిగా ఉపాధ్యాయునిగా సర్వేపల్లి రాధాకృష్ణ పనిచేశారని, అందుకే ఆయన జన్మదినాన్ని మనమంతా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే సింగరేణి సెక్టార్ 2 స్కూల్ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతులుగా ఎదిగి సంస్థ పేరు నిలబెట్టాలని కోరారు. అలాగే విద్యార్థులు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, సర్వేపల్లి రాధాకృష్ణ మొట్టమొదటిగా ఉపాధ్యాయునిగా కాకుండా రాష్ట్రపతిగా కూడా పనిచేశారని తెలిపారు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఐకమత్యంగా మంచి రికార్డులు కూడా సృష్టిస్తున్నారు. పిల్లలను కూడా మంచి క్రమశిక్షణతోటి వాళ్ళని మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నందుకు ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. ఇట్లాంటి ఒరవడిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి కంపెనీ పేరును రాష్ట్రం కాకుండా దేశానికి కూడా పేరు తీసుకురావాలని సింగరేణి పాఠశాల సెక్టార్ 2 గోదావరి అంటే ఒక మంచి ఒరవడిని సృష్టించి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుడు తీసుకున్నటువంటి శ్రద్ధ, ఆ టీచర్లు ఉన్న ఐకమత్యం నాకు బాగా నచ్చింది. ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా మంచి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత భారత పౌరులుగా రాణించాలని ఆశిస్తూ తరగతి చదువుతున్నాను. అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సెప్టెంబర్ 5 మన ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. మనం గురువులని గౌరవించాలి. గురువులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలి. చదువుకోవడం వలన మనం ఏదైనా సాధించగలం. చదువు మన జీవితానికి ఉపయోగపడుతుంది. నేను బాగా చదువుకొని గొప్ప టీచర్. ఈ కార్యక్రమంలో సింగరేణి సెక్టార్ 2 స్కూల్ హెచ్ఎం సంతోష్, సీనియర్ టీచర్ జి కుమారస్వామి, శ్రీలత, సుజాత, విక్టోరియా పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సిఐటియు సొంత ఇంటి అమలు పోరాటాన్ని తప్పుదోవ పట్టిస్తున్న నాయకులకు బుద్ధి చెప్పండని సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మొండె శ్రీనివాస్ కార్మికులకు పిలుపునిచ్చారు. సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ సమావేశం గురువారం ఆరెపల్లి రాజమౌళి అధ్యక్షతన శ్రామిక భవన్లో జరిగింది. ఈ సందర్భంగా మొండె శ్రీనివాస్ మాట్లాడుతూ నిరంతరం కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గత కొన్ని సంవత్సరాల నుంచి సింగరేణి కార్మికులకు సొంతిల్లు అమలు చేయాలని పలు తీర్ల అవగాహన కల్పిస్తూ పోరాడుతున్న విషయం కార్మికులందరికీ తెలిసిందేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సొంతిల్లు అమలు చేస్తామని అటు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు వాగ్దానం చేసి
2 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు దాని పరిష్కారం దిశగా పనిచేయకుండా కమిటీలతో కాలయాపన చేస్తూ కాలం గడుపుతున్న గుర్తింపు సంఘం మేము సమస్యలు పరిష్కరిస్తుంటే మాపై కొన్ని కార్మిక సంఘాలు విమర్శలు చేయడం సిగ్గుచేటుగా ఉందని అన్నారు. సొంతిల్లు అమలు కోసం కమిటీలు వేశామని చెబుతున్న గుర్తింపు సంఘం కమిటీల్లో సభ్యుల పేర్లు తెలియజేసి ఎన్నిసార్లు భేటీ అయ్యిందో, ఎప్పటి వరకు రిపోర్ట్స్ తయారవుతుందో దాని కాల పరిమితి చెప్పాలని ప్రశ్నించారు. సిఐటియుగా సొంతిల్లు అమలు కోసం కార్మికులు అభిప్రాయ సేకరణ కోసం బ్యాలెట్ నిర్వహిస్తూ ఉంటే సొంతిల్లు కావాలా, క్వార్టర్ కావాలా అనే అంశాన్ని కార్మికుల అభిప్రాయంగా తీసుకునేందుకు పోరాటం చేస్తుంటే హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ పోరాటాన్ని తప్పుదోవ పట్టించేందుకు అవహేళనగా మాట్లాడుతూ సిఐటియు పోరాటం రంభ కావాలా, ఊర్వశి కావాలా అనే విధంగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని, ఇంత పెద్ద వయసులో మీకు రంభ, ఊర్వశులు గుర్తొస్తున్నారా, కార్మికుల పోరాటం గుర్తుకు రావట్లేదా మీకని విమర్శించారు. ఇప్పటికైనా విమర్శలు మాని కార్మికుల సొంత ఇంటి సహకారం కోసం కలిసి రావాలని కోరారు. సింగరేణి ఎన్నికలలో, రాష్ట్ర ఎన్నికలలో అటు పార్టీలు కానీ యూనియన్లు కానీ కార్మికుల సొంతింటి పథకం అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ఈరోజు మర్చిపోయి వివరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టే మరొక పోరాటానికి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు శ్రీకారం చుట్టింది. ఈ నెల సింగరేణి వ్యాప్తంగా 11, 12 తేదీలలో సొంతిల్లు కావాలా, క్వార్టర్ కావాలా అనే అంశం మీద అన్ని మైన్స్ మీద బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తూ ఉంది. ఈ బ్యాలెట్ ఓటింగ్లో యూనియన్లకు అతీతంగా కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక పక్క సిఐటియు కార్మికుల పక్షపాతిగా, నీతి నిజాయితీ గల సంఘంగా కార్మికులకు చిరకాల కోరికైనటువంటి సొంతింటి పథకం అమలు కోసం పోరాటం చేస్తూ ఉంటే అటు గెలిచిన కార్మిక సంఘాలు కానీ, ఇటు రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ లాంటి సంఘాలు కానీ ఇలా సిఐటిని విమర్శిస్తూ ఉన్నాయి. సిఐటి లొంగుబాటు వైఖరి వహిస్తుందని చెప్పి ఈరోజు పోస్టులలో పెడతా ఉన్న పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గెలిచి 1.5 సంవత్సరం అయింది ఏఐటీసీ సంఘం గెలిచి. సొంతింటి పథకం అమలు కోసం కమిటీ వేశారని చెప్పారు. ఆ కమిటీ సభ్యులు ఎవరు ఉన్నారు, ఆ కమిటీ ఎప్పుడు వేశారు, ఏంటిది అనేది ఇప్పటి వరకు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఒక పక్కనేమో కాలం చెల్లిన క్వార్టర్లన్నీ కూడా సింగరేణి యాజమాన్యం మేనేజ్మెంట్ కూల్చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ కట్టిస్తామని చెప్పి అలా 1000 కోటర్లకు 400 కోట్ల ఈరోజు ప్రకటించిన పరిస్థితి ఉంది. అందుకనే మేము అంటా ఉన్నాం, 400 కోట్లు పెట్టి 1000 కోటర్లు కట్టించే బదులు అయ్యే కోటర్లో స్థలం కార్మికునికి ఇచ్చేసి అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి లోన్ ఇస్తే కార్మికుడే స్థిరస్థాయిగా నివాసం ఉంటారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అనంతరం గోడ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ నాయకులు పుప్పాల శ్రీనివాసరావు, ఆనబోయిన శంకరన్న, వంగల శివరామారెడ్డి, నందినారాయణ, వెంకటేశ్వర్లు, సందీప్, రాజ్ కుమార్, ఎన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని మనో చైతన్య మానసిక వికలాంగుల కేంద్రంలో గురువారం నడిపెల్లి రాజేశ్వరరావు రాజకుమారిల మనవడు రిదన్స్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తన కొడుకు, కోడలు నడిపెల్లి క్రాంతి, సౌమ్యల కుమారుడు రిదన్స్ జన్మదిన సందర్భంగా మనో చైతన్య పిల్లలకు పులిహోర, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిదన్స్ తాతయ్య రాజేశ్వరరావు మాట్లాడుతూ అమెరికాలో ఉంటున్న తమ మనవడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మనో చైతన్య పిల్లలకు మనవడి పుట్టినరోజును పులిహోర, స్వీట్లు, పండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. మా మనవడైన రిదన్స్, మా కుమారుడైన క్రాంతి, మా కోడలు సౌమ్య, మా మనమడి పుట్టినరోజు కనుక ఈరోజు వారికి అన్నదానం, పండ్లు, ఇది సరఫరా చేయడం జరుగుతుంది. కావున వారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమంలో మనో చైతన్య నిర్వాహకులు కృష్ణకుమార్, స్వరూప, వెంకటేశ్వరరావు పిల్లలు పాల్గొన్నారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు గణేష్ మండపాల వద్ద భక్తుల నుండి గణపయ్య విశేష పూజలను అందుకున్నారు. గోదావరి కని రామ్నగర్లోని శ్రీరామ మిత్రమండలి ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద మహిళలు దీపాలంకరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాగూర్ హాజరై గణపయ్యకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మానాలి ఠాగూర్ మాట్లాడుతూ గణపయ్య ఆశీస్సులతో ఈ ప్రాంతం బాగుండాలని, ఈ ప్రాంత ప్రజలపై గణపయ్య దీవెనలు ఉండాలని కోరుకున్నారు. అలాగే ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో గణపతి మండపం వద్ద ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనిత్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో
వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఖని బాపూజీ నగర్లోని గణేష్ మండపం వద్ద మహిళలు గణపయ్యకు 109 నైవేద్యాలను సమర్పించారు. అలాగే వివిధ గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సాక్షిమైనవయ్యా కాణిపాక మందు బావిలోన పుడితివయ్యా స్వామి శ్రీశైల కొండల్లోన సాక్షిమైనవయ్యా ఆది పూజల స్వామి వందనాలు గణపయ్య ఆ పదమొక్కుల వాడ మూషిక వాహనమెక్కి రామయ్యా
गुरुदेवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे ध्येयचरिताय गायगवराय गन्धर्वप्रियकृपे गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय
गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్, సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. గోదావరిఖని కృష్ణవేణి పాఠశాల అడ్డగుంటపల్లిలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా కృష్ణవేణి పాఠశాలలో ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ మంజులా శ్రీనివాసరెడ్డి పాల్గొని ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలను సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఏ విధంగా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారో వీక్షించారు. ఈ సందర్భంగా మంజులా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని గురువు మహోన్నతాన్ని తెలిపారు. ఏ విధంగానైతే రైతు మన ఆకలిని తీరుస్తాడో అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు మన జీవితాన్ని నిర్మిస్తాడని అన్నారు. క్లాస్ విద్యార్థులందరూ చాలా చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా ఇప్పటి నుంచే అడుగులు వేస్తూ ఉంటే మీరు రాసే ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అవుతుంది. మీరు ఈ గురు పూజా మహోత్సవ కార్యక్రమం రోజు మీరు అందించే కానుక ఏదైనా ఉంది అంటే పబ్లిక్ ఎగ్జామ్ రాసే ఏదైతే 10th క్లాస్ పిల్లలు ఉన్నారో వాళ్ళు మీ గురువులకు మేము టాప్ రిజల్ట్తో పాస్ అవుతాము, మేము ఈ గోదావరిఖని టౌన్లోనే టాప్లో నిలుస్తాం సార్, మీ యొక్క దాన్ని కష్టాన్ని మేము మీకు నిరూపించుతాం, అంటే మీ ఫలితాన్ని ఇచ్చి నిరూపించుతాం అనే ప్రమాణం ఈరోజు మీ 10th క్లాస్ పిల్లలందరూ ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. అనంతరం ప్రతి విద్యార్థి వారి గురువులను పాదాభివందనాలు చేసి వారి నుండి దీవెనలు తీసుకొని విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డైరెక్టర్ మంజులా శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనోత్సవాలను మండపాల నిర్వాహకులు ప్రశాంతంగా జరుపుకోవాలని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ కోరారు. ఈ మేరకు ఏసీపీ గురువారం మీడియాతో మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించిన ప్రకారం అందరూ శుక్రవారం రోజున నిమజ్జనం చేయాలని తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు తమ గణేష్ మండపాల వద్ద త్వరగా పూజలను జరుపుకొని తొందరగా బయలుదేరి చౌరస్తాకు చేరుకోవాలని సూచించారు. గణేష్ విగ్రహాల వాహనాలకు కరెంటు వైర్లు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ కూడా గణేష్ నిమజ్జన దినోత్సవ శుభాకాంక్షలు. గణేష్ నిమజ్జన కమిటీ మరియు అధికార గణం నిర్ణయించిన తేదీ ప్రకారం 5వ తారీఖు నాడు నిమజ్జనంగా గుర్తించి అందరూ దానికి సన్నాహాలు చేసుకోవడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ప్రజలందరినీ ప్రశాంతంగా చాలా సౌకర్యవంతంగా నిమజ్జనం చేసే ఏర్పాట్లు మేము ప్రభుత్వ యంత్రాంగం చేపడుతుంది. దీంట్లో పోలీసు వారు కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి ఏంటంటే, మండప నిర్వాహకులకు మనవి ఏంటంటే, ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తగా విగ్రహాలను తీసే క్రమం లోపల, పూజ చేసే క్రమం లోపల
ట్రాక్టర్ల మీద కానీ ట్రాలీల మీద కానీ ఎక్కించే క్రమం లోపల సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గోదావరి బ్రిడ్జి మీద పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి మండప నిర్వాహకులందరూ కూడా వీలైనంత తొందరగా పూజలు ముగించుకొని విగ్రహాలను ఒక శోభయాత్రగా తీసుకొచ్చి నిమజ్జనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టయితే చట్టపరంగా చాలా కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అదే కాకుండా ఈ వచ్చే 2-3 రోజులు వర్షాలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ మండపం దగ్గర సరైన జాగ్రత్తలు తీసుకొని తొందరగా నిమజ్జనానికి రావాల్సిందిగా కోరుతాం. నిర్వాహకులకు మరొక సూచన, ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేను ఈ శోభయాత్రలో అనుమతించడం జరగదు. ఒకవేళ వాళ్ళు ఏమైనటువంటి చర్యలు చేసినప్పటికీ కూడా తదుపరి వారి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్న గోదావరి కని 1 టౌన్ పోలీసులు. 1 కేజీ 220 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. ఏఐటీయూసీలో చేరిన OCP5 ఉద్యోగులు కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించిన ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్. RG1 ఏరియా సింగరేణి సెక్టార్ 2 స్కూల్లో ఘనంగా ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. CITU సొంత ఇంటి అమలు పోరాటాన్ని తప్పుదోవ పట్టిస్తున్న నాయకులకు బుద్ధి చెప్పండి. గోడ పోస్టర్ను ఆవిష్కరణలో CITU RG1 కార్యదర్శి శ్రీనివాస్ పిలుపు. గోదావరి కని మనోచైతన్య మానసిక వికలాంగుల కేంద్రంలో నడిపెల్లి రాజేశ్వరరావు రాజకుమారిల మనవడు రీతన్స్ జన్మదిన వేడుకలు. గణపతి నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు గణేష్ మండపాల వద్ద భక్తుల నుండి విశేష పూజలను అందుకున్న గణపయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.